నీ హ్యావ్. ఈరోజు వీడియోలో మనం చైనాలోని టాప్ 5 ఫుడ్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. చైనా అంటే ఏషియాలోని చైనా కాదు, యూరోప్లో కూడా ఒక చైనా టౌన్ ఉంది. అదే లండన్లోని చైనా టౌన్ అనమాట. ఈరోజు ఈ చైనా టౌన్లోని బ్యూటిఫుల్ అలానే టేస్టీ ఫుడ్స్ని అలానే బ్యూటిఫుల్ యాంబియన్స్ని మొత్తాన్ని నేను మీకు చూపించబోతున్నాను. యూకేలో 2 క్యూజన్స్కి బాగా డిమాండ్ ఎక్కువ అనమాట. ఒకటి చైనీస్ అలానే ఇండియన్. సో ఇండియన్ని మనం స్లోగా ఎక్స్ప్లోర్ చేద్దాం. దానికన్నా ముందుగా ఇక్కడ ఉన్న చైనీస్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసరికి చైనా టౌన్ బేకరీ దగ్గర ఉన్నాం. ఆ బేకరీలో వచ్చేసరికి టయాకి ఫిష్ లాంటి కేక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవేంటి అంటే జస్ట్ మనకి సింపుల్గా చెప్పాలంటే కేక్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ కేక్ ఫ్లవర్తో పైన చేస్తారనమాట. లోపల వచ్చేసరికి ఇది కొంచెం క్రీమ్ వేశారు. ఎలా ఉందో ఇప్పుడు తిని చూసి చెప్దాం. ఫస్ట్ కేక్ బైట్ తీసుకుంటా. ఈ చైనా టౌన్ బేకరీని ట్యాంగ్ అనే పర్సన్ తన ఫ్యామిలీతో 2011లో స్టార్ట్ చేశాడు. ట్యాంగ్ అమెరికా టూర్ వెళ్ళినప్పుడు ఈ మిషన్ని చూసి ఈ జపనీస్ స్ట్రీట్ ఫుడ్లో యూజ్ చేసే ఈ మిషన్ని ఖచ్చితంగా చైనా టౌన్లో యూజ్ చేసి ఏదో విధంగా క్యాష్ చేయాలని ఆలోచించాడు. ఆ విధంగానే పుట్టిన ఈ రెసిపీ ఈ టయాకి ఫిష్. టేస్ట్ వచ్చేసరికి బయట అవుట్ లేయర్ సేమ్ మన వెనిలా కేక్ ఉంటుంది కదా, ఆ స్పంజ్ లాగా ఉంది. లోపల వచ్చేసరికి కొంచెం కస్టర్డ్ అలానే ఎగ్ ఎల్లో వైట్ మిక్స్ చేసి ఎలా ఉండిద్దో కొంచెం షుగర్ యాడ్ చేస్తే ఆ టైప్లో ఉంది. టేస్ట్ బాగానే ఉంది, కాకపోతే కొంచెం ఆ నీటి వాసన చెప్తుంది. మనం ఉంది చైనా టౌన్లో కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేయాల్సిందే, అన్ని కుకింగ్గా చేయరు. నైస్. ఇంగ్లాండ్ అనేది మల్టీకల్చరల్ అనడానికి ముఖ్యమైన నిదర్శనం ఈ చైనా టౌన్. ఇలా విదేశాల్లో వర్క్ చేసేటప్పుడు మన దేశంలో దొరికే స్ట్రీట్ ఫుడ్ మనకి పక్కనే దొరికిద్ది అనుకుంటే ఆ ఆనందం వేరే కదా. ఇప్పుడు చైనా బేకరీ లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇంతలా బయట పక్కన టయాకి ఫిష్ తిన్నాం. సెకండ్కి వచ్చేసరికి లోపల బేకరీలో ఏమున్నాయి ఫేమస్ ఐటమ్స్ ట్రై అయిపోతున్నాం. తెలుసుగా కుర్రోడు వంశీ, హాయ్ చెప్పు. ఈ బేకరీ లోపలికి వచ్చిన తర్వాత ట్రే ఒకటి టాంగ్ ఒకటి ఇచ్చారనమాట. ఫిక్స్ చేసుకోమన్నారు. మేము వచ్చేసరికి ఈ స్పంజ్ ఒకటి అలానే బన్ను తీసుకున్నాం. ఈ బండు లోపల చికెన్ ఉందన్నమాట. బయటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. మరి నాయన వీళ్ళు ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా మనం స్పంజ్ ట్రై చేద్దాం. ఇది వచ్చేసరికి 220 అనమాట. మన ఇండియన్ కరెన్సీలో ఒక యావరేజ్గా 100 పౌండ్స్ వేసుకున్నాం అనుకోండి, 220 రూపీస్. ఇది భలే మెత్తగా ఉంది. ఇది చూడండి ఎంత మెత్తగా ఉందో. ఈ పీజియన్లు ఆత్రంగా ఉన్నట్టు నేను నాకన్నా తినడానికి. తింటావా? వద్దులే, కొడతారు నన్ను. కొంచెం మన ఇండియన్ స్టైల్కి కొంచెం షుగర్ తగ్గించినట్టు ఉంది అండ్ కోకోనట్ ఫ్లేవర్ దొరుకుతుంది. బాగుంది, నైస్. ఎంత తినాలంటే పని అయిపోద్ది. ఈ బన్ను నార్మల్గా కనపడుతుంది కానీ ఇక్కడ ఉన్న యూకే ఇన్ఫ్లుయెన్సర్స్ దీనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. మీకోసం ఇది ట్రై చేయబోతున్నాను. ఇది వచ్చేసరికి కర్రీ బన్ అనమాట. అక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బన్స్ ఉన్నాయి కానీ మనం కర్రీ అనంలోనే ఇంకా ఆత్రం ఆపుకోలేంగా. నేనైతే ఇది తీసేసుకున్నా. దీని లోపల కర్రీ ఉందంట. ఇప్పుడు దీన్ని కొంచెం మధ్యలో గిడిపి ఏముందో చూద్దాం. ఎంత మెత్తగా ఉందో కదా. కానీ ఇప్పుడు దీన్ని కూడా ట్రై చేస్తాను నేను. మ్యాన్ చాలా బాగుంది టేస్ట్.
ఈ బన్ టేస్ట్ నేను చెప్తుంటే నా ఫ్రెండ్స్ జోకింగ్ అనుకున్నారు, బట్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం గుడ్ ఫ్రెండ్ అనే షాప్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ ఫ్రైడ్ చికెన్ ఫేమస్. దీనిలోకి వెళ్ళి మనం ఉన్న ఐటమ్స్లో ఏదైనా ఒకటి మంచిది సెలెక్ట్ చేసుకొని టేస్ట్ చేద్దాం. ఈ గుడ్ ఫ్రెండ్లో వచ్చేసరికి మనం ఫ్రైడ్ గిజార్డ్స్ తీసుకున్నాం. అంతా ఫ్రైడ్ చికెన్ తీసుకుంటున్నారు ఇక్కడ. మేము వచ్చేసరికి గిజార్డ్స్ అడిగితే షోరా తీసుకుంటారా ఖచ్చితంగా అని అడిగాడు. మాదే లాస్ట్ ఇచ్చాడు క్యూలో. మంచి కొంచెం బ్యాటరీస్ ఫ్రై చేశారు. లెట్స్ ట్రై. దేవా కాపాడు. ఎందుకు గాయస్ వీడు చైనా అని అది ఇది అని సాగు కొడతాడు, వీటికేమో వ్యూస్ రావు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్రైడ్ చికెన్ ఇవన్నీ ఉంటాయి కానీ ఇది టోటల్లీ డిఫరెంట్గా ఉంది. వీళ్ళ డిఫరెంట్ బ్యాటర్ కానీ కొంచెం స్పైసెస్ వేశారు. యూనిక్గా ఉండిద్దని చెప్పి ఫ్రైడ్ చికెన్ అవన్నీ కాకుండా గిజార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. కానీ నిజంగా వర్త్ ఇట్ టు ట్రై. చాలా బాగున్నాయి ఇక్కడ. నేను యూకే వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఈ గిజార్డ్స్ తింటాం. యూకేలో ఇండియాలో తినేవాడిని కానీ అప్పుడప్పుడు కూరల్లో ఫస్ట్ టైం ఇలా ఫ్రైడ్గా తింటాం. చాలా బాగుంది. ఇలా ఈ బ్యూటిఫుల్ చైనా టౌన్గా ఇది తయారవడానికి ఇంచుమించు ఒక 100 years పైన పట్టింది. 1914లో అయితే ఈ లండన్లో ఈ చైనా టౌన్ని స్టార్ట్ చేశారంట. 1914 నుండి ఎప్పటికంటే నియర్లీ 110 years ఈ చైనా టౌన్ ఫామ్ అవడానికి తీసుకుంది. దాంతోపాటు ఇక్కడ ఈ చైనా టౌన్ ఒక 4 to 5 స్ట్రీట్స్లో ఉండిద్ది. ఈ 4 to 5 స్ట్రీట్స్లో కూడా డిఫరెంట్ 70కి పైగా ఆథెంటిక్ చైనీస్ రెస్టారెంట్స్ ఉన్నాయి. దాంతోపాటుగా అవే కాకుండా సౌత్ ఈస్టర్న్, తైవానీ కానీ తర్వాత కొరియన్ ఫుడ్స్ కూడా ఈ పక్కన స్ట్రీట్స్లో దొరుకుతాయి. ఇప్పుడు మనం చైనీస్ టపాస్ హౌస్లోని చైనీస్ క్రీప్ని ట్రై చేయబోతున్నాం అనమాట. కెన్ ఐ గెట్ వన్ చైనీస్ క్రీప్ please? Sure. You want with any toppings? You can see it here. You can No, choose just yourself. normal one please. Alright, £5, thank you. Yep. Can I pay with card? ఈ దోశ ఎగ్ దోశ టైప్ అన్నమాట. కొంచెం ప్లెయిన్ ఫ్లవర్ అలానే మిక్చర్ చేసి పిండి చేసి దాన్ని దోశలాగా వేస్తారు. దాని మీద ఎగ్ వేసి దానిపైన ఇదిగోండి సాస్ అలానే ఇది అప్పడం వేశారు ఇందులో. ఇవి కూడా అన్నీ కలిపి ఇప్పుడు ట్రై చేద్దాం. ఆమె ఎంతగా అవుతుంది నేను సేమ్ ఆమ్లెట్ ఎగ్ దోశ చెప్పాలంటే ఈ లోపల వచ్చేసరికి అప్పడం లాగా ఉంది. దేంటో కానీ సోయా సాస్ టేస్ట్ అలానే కొంచెం పార్స్లీ అవి వేశారు కదా, ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. ఈ చైనా టౌన్లో ఫుడ్ ఒక్కటే కాదు కానీ ఆ కల్చర్కి సంబంధించిన షాప్స్, గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. అసలు రియల్ చైనాలో తిరుగుతున్నట్టే ఉంది కదా. లాస్ట్ అండ్ ఫైనల్గా బోబా టీని ట్రై చేస్తాం. ఇది చైనీస్ యొక్క ఫేమస్ డ్రింక్. క్లాసిక్ వన్ తీసుకున్నా. వాడిని అడిగా ఏది బాగుండిద్ది అని చెప్పి వాడు క్లాసిక్ వన్ తీసుకోమన్నాడు. సో నేనైతే క్లాసిక్ వన్ తీసుకున్నా. బోబా టీ కన్నా ఫేమస్ ఏంటి అంటే ఇది గుచ్చేదంట. పొంగిచ్చా బా ఇప్పుడు ఉంది. ఈ బాబా టీలో కాఫీ యొక్క ఫ్లేవర్ పియల్స్ నాకైతే టేస్ట్నిచ్చినాయి. ఈ బాబా టీ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేది ఈ పియల్స్ అంటే సగ్గుబియ్యం యొక్క బాల్స్ ద్వారానే తెలిసిద్ది అనమాట. ఇదండి చైనా టౌన్లోని ఫుడ్ బ్లాగ్ వీడియో. అన్ని స్ట్రీట్స్ కానీ అంతా చాలా క్రౌడీగా చాలా బిజీగా ఉంది. కానీ ఫుడ్ మాత్రం చాలా చీప్గా మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇంకా ఆథెంటిక్ రెస్టారెంట్స్ ఉంటాయి. దానికి టైం చూసుకొని మంచిగా సపరేట్ మంచి టాప్ రేటెడ్ రెస్టారెంట్స్లోకి నేను వెళ్ళి మీకోసం వీడియో చేసి అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.